తెలంగాణ రాష్ట్రం మాగానిగా మారుతోందని అందుకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అందులో భాగంగా అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించారు. అంతేకాదు ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మల్లన్న సాగర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేశారు. అయితే ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లలకు పగుళ్లు ఏర్పడ్డాయి. దాంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇదే సమయంలో ఊహించని విధంగా ఇప్పుడు మల్లన్న సాగర్ కట్ట కింద నీటి ఊట మొదలైంది. దీంతో చుట్టుపక్కల జనం ఆందోళన చెందుతున్నారు. మల్లన్న సాగర్ 50 టీఎంస్ల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. 2015లో మొదలైన నిర్మాణం 2021 వరకు కంప్లీట్ అయింది. 50 టీఎంసీల స్టోరేజ్తో పాటు ఈ యొక్క నిర్మాణం మనం చూడొచ్చు. కట్టంతా 100 మీటర్ల వరకు పైన ఎగువ ప్రాంతం అవతల ఒక సాగర్ ఉంటుంది. ఆ తర్వాత కింది ఏదైతే కట్ట కింది దిగువ భాగంలో ఉన్నామో మనము ఈ దిగువ భాగమున ఆ తర్వాత బుంగలు పడ్డాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి చూస్తే మనం ఆ తర్వాత ఊట చేయలేమని చెప్పి ఊట నీరు బయటకు వెళ్తుందని చెప్పి అధికారులు ఇప్పుడు మేలుకున్నట్లు తెలుస్తుంది. మనం ఉన్న ఒక 2 మీటర్ల దూరంలోనే 3 చోట్ల 1, 2, 3 చోట్ల మనం చూడొచ్చు నీటిని అంతా కూడా వాళ్ళు ఏ విధంగా పోతున్నాయో తర్వాత సాగు చేస్తే తెలుస్తుంది. ఇక్కడ బుంగవాడి నీళ్ళు వెళ్ళిపోతుంటే కూడా ఆ కట్ట నిర్మాణ లోపాలు బయటపడుతున్నాయి. డ్యామేజ్ అవుతుందని చెప్పి డేంజర్ జోన్లో ఉందని చెప్పి గతంలో వచ్చిన ఇంజనీరింగే కావచ్చు లేకుంటే టెక్నికల్ అధికారులు కానీ భూభౌతిక అధికారులు కానీ ఇక్కడ పరిశీలించి గతంలో సేఫ్టీగా ఆ కట్ట ఉందా నిర్మాణం ఉందా లేదా అని చెప్పి నివేదిక ఆనాటి ప్రభుత్వానికి సమర్పించారు. ఆ తర్వాత కూడా 2021లో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మల్లన్న సాగర్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అంటే సాగు తాగునీరు ఆ తర్వాత ఇక్కడ నుంచి మల్లన్న సాగర్ నుంచి ఇప్పుడైతే పంపింగ్ ద్వారా గంధమల్ల బస్వాపూర్ ఆ తర్వాత సింగూరు డ్యామేజ్కి ఆ లిఫ్ట్ ద్వారా పంపింగ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు హైదరాబాదు ఇతర జిల్లాలకు కూడా సాగునీటిని కూడా ఈ యొక్క మల్లన్న సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేస్తున్నారు. అంటే దాదాపు కాళేశ్వరం నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ అంటే దాదాపు మనం చూడొచ్చు. ఈ యొక్క మల్లన్న సాగర్లో ఇప్పటికే 20 నుంచి 25 టీఎంసీలు ఒక 5 టీఎంసీలు నీటిని సామర్థ్యాన్ని పెంచితేనే కట్ట కింది భాగంలో ఆ తర్వాత బుంగబడ్డది. తర్వాత ఊట చెలిమేలని చెప్పి తప్పించుకోవడానికి ప్రభుత్వ అధికారులు ఇరిగేషన్ అధికారులు కొంత చూస్తున్నారు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన అధికారులు మాత్రము ఇక్కడ బుంగబడ్డదా లేకుంటే ఏమైందని భూభౌతికి సంబంధించిన శాఖ అధికారులు వచ్చి పరిశీలించిన తర్వాత ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఏ విషయంగా ముందుకెళ్తామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఒక నిలబడ్డ చోటనే ఈ 5 మీటర్ల లోపే ఈ 4 చోట్ల 5 చోట్ల నీళ్లు ఏ విధంగా లీకేజ్ అవుతుందో ఆ నీటిని కూడా మనం చూడొచ్చు. కాలువ ద్వారా ఎంత పోతుంది, ఎన్ని మీటర్ల నీళ్లు పోతున్నాయి, రోజు నిత్యం 24 గంటలు ఈ విధంగా నీటిని కూడా పోతుంది. కనుక ఇప్పుడు ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన ఏదైతే కింది భాగం ఉందో కింది భాగానికి సంబంధించిన ఆ తుంగ పెరిగింది కనుక తుంగ కడి చేస్తే ఇక్కడ బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం చూడొచ్చు ఇక్కడ దీంతో పాటు మిగతా నీళ్ళు ఎట్లయితే వస్తుందో 25 టీఎంసీలను నింపితేనే ఇటు ఉంది. 50 టీఎంసీల కెపాసిటీ కనుక మిగతా 50 టీఎంసీలు నింపితే ఈ కట్ట డేంజర్ జోన్లో ఉందని చెప్పవచ్చు. దీంతో పాటు మిగతా ఎవరైతే టెక్నికల్ ఉన్నారో ఆనాడు కంపెనీ ఎవరైతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇచ్చారో వాళ్ళంతా కూడా 7 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది. కానీ వాళ్ళకి లాస్ట్ పేమెంట్ రాలేదని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు నుంచి ఇప్పటి వరకు గైడ్లైన్స్ రాలే కనుక ఈ యొక్క భూభౌతిక శాఖ అధికారులు వచ్చిన తర్వాత ఇక లీకేజ్ ఉందా లేకుంటే ఇదంతా ఊటనేనా అని చెప్పి నివేదిక ఇచ్చినాక ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, మల్లన్న సాగర్. వాస్తవానికి మల్లన్న సాగర్ కట్ట కింద కొన్ని రోజులుగా నీటి ఊట రావటం ఆందోళనకరంగా మారింది. ప్రధానంగా కట్ట అడుగు భాగంలో నుంచి పలు చోట్ల నీళ్ల ధారలు వస్తుండటంతో కట్టకి ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో ఇంజనీర్ల బృందం మల్లన్న సాగర్ రిజర్వాయర్ను సందర్శించింది. ఈరోజు మనం మల్లన్న సాగర్లో ఉన్నాం. మల్లన్న సాగర్లో మనం చూడొచ్చు అడుగడుగున బుంగలు ఏ విధంగా పడ్డాయి. ఊట చెలిమిలాగా నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఒక 20 నుంచి 25 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని నింపితేనే ఆ రకంగా బుంగలు పడి నీటి వెళ్ళిపోతుంటాయి. ఇది 50 టీఎంసీలు అంటే ఇంకొక 25 టీఎంసీలు నీటిని నింపినట్టుంటే ఎన్ని చోట్ల బుంగలు పడతాయి. ఈ డేంజర్ జోన్లో ఉన్నదంటే నిజంగా వాస్తవం అని చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజంగా ఆ రోజు ఇక్కడ ఉన్న ఈ ప్రాంత రైతులంతా కూడా మేము పోయినా సరే మిగతా రైతులంతా సస్యశ్యామలం అవుతున్నారు. 3 పంటలు పండే అవకాశం ఉంటుంది. మా బతుకులు ఆగమైన సరే మిగతా రైతాంగం తెలంగాణ రైతాంగం అంతా సస్యశ్యామలం అవుతుందంటే వాళ్ళు తక్కువ రేటు కట్టించినా కానీ ఒప్పుకోవడం జరిగింది. కొంతమంది బాధితులకు ఇప్పటికి కూడా వాళ్ళకు లబ్ధి చేకూరలేదు. తర్వాత సరే అది ఆ విధంగా ఉంటే ఇప్పటికైనా సరే ఎక్కడైతే డ్యాములు ఉన్నాయో ఆ డ్యాములు పూర్తిగా సేఫ్ అయినంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మల్లన్న సాగర్ నిర్మాణం చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని చెప్పి కూడా అందరూ విస్తుపోయే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా సేఫ్టీ ఇక్కడికి వచ్చిన అధికారులు కావచ్చు ఇంజనీరింగ్ ఇరిగేషన్
ఇరిగేషన్ అధికారులతో పాటు ఆనాడున్న ప్రభుత్వంలో పనిచేసినంత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చూస్తే ఎస్ఈ, ఈఈ, డిఈ, ఏఈ వరకు చూస్తే ఏ అధికారికి కూడా ఫోన్ లావట్టే పరిస్థితి లేదు, సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మేము చూపించే బుంగవాడ ప్రాంతానికి రండి, ఆ తర్వాత మీరు 25 టీఎంసీలు నింపితే మిగతా 25 టీఎంసీలు నింపిన తర్వాత చూపించండి డ్యామ్ షేప్ ఉందా, కట్ట సేపుగా ఉందా. నిజంగా 8 ఫీట్ల కట్టనే కొట్టుకుపోయే ప్రాంతానికి వస్తుంది, అక్కడ చేస్తలేరు. ఆ తర్వాత రంగనాయక సాగర్ చుట్టూ కూడా ఎటువైపు అయితే కట్ట నిర్మాణం జరిగిందో కట్ట చుట్టూ కూడా సర్వీస్ రోడ్ ఉంటుంది, బీటీ రోడ్డు లేకుంటే సీసీ రోడ్ వేయాలి, కానీ అది కూడా ఇప్పటివరకు వేయలేదు. ఆ తర్వాత కూడా చాలా చోట్ల కూడా ఏదైతే మనం చూస్తున్నామో కట్ట ఇప్పుడు చేరిన ప్రాంతంలో హైట్ ఉంటుంది. ఈ హైట్కు తగ్గట్టుగా మనం మిగతా కిందికి కిందికి వెళ్తుంటే ఆ దాదాపు రాతి కట్టడంతో పూర్తిగా నిర్మాణం చేయాలి. ఆ బయట ఇప్పటికే కొన్ని చోట్ల మట్టి పోసారు. ఆ తర్వాత కూడా ఇందులో వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఆ తర్వాత కూడా కట్టను నాణ్యత లేకుండా నిర్మాణం చేశారని చాలా మంది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కూడా కోర్టును ఆశ్రయించిన దాఖలాలు కనిపిస్తున్నాయి. బంకమట్టి తీసుకొచ్చి ఆ తర్వాత చెరువులో ఉన్న బంకమట్టి తీసుకొచ్చి తర్వాత ఈ యొక్క కట్ట లోపల దిగువ ప్రాంతానికి పూర్తిగా చేయాల్సిన బాధ్యత ఉంది, కానీ ఆ దిశగా చేయలేదు. ఇక్కడున్న మట్టి మాత్రమే, లేకుంటే ఆ తర్వాత మామూలుగా వర్క్ చేసి చేతులు దులుపుకున్నారు, ఆగా మేఘాల మీద ప్రారంభోత్సవం చేశారని చెప్పి కోర్టుకు వెళ్ళారు. ఏ విధంగా నివేదికిస్తారు? మల్లన్న సాగర్ డ్యాము సేఫ్గా ఉందా, డేంజర్ జోన్లో ఉందా చెప్పాల్సిన బాధ్యత అయితే ఇరిగేషన్ అధికారులపై ఉంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, మల్లన్న సాగర్. వేములగఢ్ శివారులో కట్ట కింది భాగంలో ఊట రావటాన్ని గమనించిన అధికారులు అక్కడ మరమ్మతు చేసినప్పటికీ ఊట ఆగటం లేదు. అదేవిధంగా కట్ట సమీపంలోని పలు చోట్ల రోడ్డు, పొలాల్లో సైతం నీటి ధారలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటికీ అధికారుల స్పందన లేదు. అటు భూభౌతిక శాస్త్ర నిపుణులు కూడా పరిశీలించారు. 50 టీఎంసీల కెపాసిటీ ఉన్న మల్లన్న సాగర్లో 20 టీఎంసీల నీరు స్టోరేజ్ చేస్తేనే ఊట బయటకు వస్తుంది. మరి 50 టీఎంసీలు నింపితే పరిస్థితి ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు కట్ట పక్క పంట ఏదైతే కట్ట ఉందో కట్ట నుంచి మనం చూస్తే 6.5 నుంచి 8 ఫీట్ల లోపు బయటకు వచ్చిన తర్వాత మనం కట్టకు సంబంధించి చూస్తే ఏ విధంగా అయితే డ్యామ్ పూర్తిగా నిర్మాణంలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఇది మాత్రమే ఉదాహరణ. దీంతో పాటు అడుగడుగున కూడా ఇలాంటి ప్రమాదకరంగా లేకుంటే ఖచ్చితంగా నిజంగా కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నామని చెప్పారు. 5,400 ఎకరాల్లో మల్లన్న సాగర్ నిర్మాణం అయింది. 1700 మంది రైతుల దగ్గర భూసేకరణ చేశారు. ఆ తర్వాత నిర్మాణం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో ఫిర్యాదులు వచ్చినా కానీ 2023 వరకు ఇక్కడ వరకు ఈ డ్యామ్ను ఏ విధంగా ఉంది ఏంది అని చెప్పి ఇలాంటి నిర్మాణంతో పాటు చాలా సంస్థలు కూడా 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఆ కాంట్రాక్ట్ తీసుకొని నిర్మాణం చేసింది. ఉన్నతాధికారులు ఇరిగేషన్ తర్వాత డ్యామ్ సేఫ్టీగా ఉందని చెప్పి నివేదిక ఇచ్చారు. తేట తెల్లమవుతుంది. మామూలుగా చూస్తే దీని నుంచి ఏ విధంగా ఉంది కట్ట ఏ విధంగా కొట్టుకుపోయిందో ఆ ఉన్నతాధికారులు నివేదిక ఏ విధంగా ఇచ్చారు గవర్నమెంట్కు, ప్రభుత్వానికి, ఆనాడు ప్రభుత్వానికి, ఇరిగేషన్స్తో పాటు ఆనాడు పనిచేసిన హరిరామ్ జోగా ఈఎన్సీకి సంబంధించిన అధికారి కూడా కట్టలతో పాటు కాళేశ్వరంకి సంబంధించి చాలా చోట్ల అవకతవకలు జరిగాయి అంటే అక్రమాలు జరిగాయని చెప్పి అతని మీద ఫిర్యాదు తీసుకోవచ్చని జరిగింది. దాంతోపాటు ఏదైతే పీయూష్ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం మీద ఆ తర్వాత వస్తున్న ఆరోపణలతో పాటు మల్లన్న సాగర్ కూడా అందులో జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఎక్కడ చూసినా కానీ దాదాపు 50% అంటే 25% ఆ టీఎంసీ నీరు మాత్రమే ఉంది కనుక 50% నీరు వస్తే ఇంతవరకు వస్తుంది కనుక ఆ నీరు ఉంటే కట్ట ఎక్కడ ఆగుతుంది, దాదాపు పైన అక్కడ ఉన్న వాస్తవానికి ఏంది అని చెప్పి కూడా ఎవరు ఆలోచన చేసే పరిస్థితి అయితే లేరు. ఎవరైతే కాంట్రాక్టర్ చేస్తారో వాళ్ళకి 7 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళు నిజంగా ఒకవేళ లోపిష్టంగా మీరు నిర్మించిన ఉంటే వాటన్నిటిపై చర్యలు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. గాలికి వదిలేస్తున్నారు అంటే ఉంటే ఉండని పోతే పోనే. అదే ఉదాహరణ మనం చూడొచ్చు. ఇలాంటి కొట్టుకుపోతుందో నిజంగానే ఎలా కుంగిపోతుందో మనం చూడొచ్చు. విజువల్ అడుగడుగున కూడా అన్ని కుంగుబాటు ఉంది. ఆ తర్వాత కట్ట డ్యామేజ్ డేంజర్ జోన్లో ఉంది. ఏ క్షణమైన 50 టీఎంసీ నీరు నింపినట్టయితుంటే ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాలు కొట్టుకుపోయే అవకాశం ఉంది. మరి ఆ దిశగా ముందుగా జిల్లా కలెక్టర్ కానీ ఇరిగేషన్ అధికారులు వస్తారా రారా, డేంజర్ జోన్లో ఉందా లేదా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, మల్లన్న సాగర్.